ద్వాదశ రాసుల వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు చూసుకోవడం ఎంత ముఖ్యమో గురుబలం ఉందో లేదో చూసుకోవడం అంతే ముఖ్యం. గురుబలం ఉంటే చేపట్టిన పనులు సునాయాసంగా పూర్తవుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ క్రోధినామ సంవత్సరంలో మే 1వ తేదీన బృహస్పతి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్నాడు. నాటినుంచి దాదాపు ఏడాది కాలం పాటు ఒకే స్థానంలో ఉండి శుభాశుభాలు అనుగ్రహిస్తాడు. ద్వాదశ రాశులపై గురుబలాన్ని పరిశీలిస్తే మేషం, కర్కాటకం, కన్య, వృశ్చిక, మకర ఈ 5 రాశుల వారికి మాత్రమే గురుబలం సంపూర్ణంగా ఉంది. మిథున రాశి వారికి సుదీర్ఘ వ్యయాన్ని సూచిస్తుండగా మిగతా అన్ని రాశులకు గురుబలం లేదు. వృషభం, సింహ, తుల, ధనుస్సు, కుంభ, మీనరాశుల వారికి గురుబలం లేదు. ఏడాది పొడవునా గురుబలం ఉన్నప్పుడు చేపట్టిన పనుల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. అనుకున్న పనులు సాధిస్తారు. గురుబలం లేనప్పుడు చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు పొందవచ్చు. దక్షిణామూర్తిని నిరంతరం ధ్యానించండి. గురు ఆలయాలను దర్శించండి. గురు ఆలయాలంటే దత్తాత్రేయుడు, షిరిడీ సాయి, గురు రాఘవేంద్రులు వంటి గురుస్వరూపులు ఎవరైనా కావచ్చు. ప్రతి గురువారం గురు ఆలయాలకు వెళ్ళండి. నవగ్రహ మండపంలో బృహస్పతికి ప్రదక్షిణలు చెయ్యండి. ప్రత్యేకించి మే 1వ తేదీన వృషభ, సింహ, తుల, ధనుస్సు, కుంభ, మీనరాశుల వారు శనగలు దానం చెయ్యండి. ఆ రోజున బృహస్పతి దర్శనం తప్పక చేసుకోండి.